మన దేశంలో హీరోలు కేవలం సినిమాల్లో కాదు, మన నిజ జీవితంలో ఉంటారు, మన మాటల్లో ఉంటారు. ఎంతలా అంటే మనకంటూ ఒక సెపరేట్ గుర్తింపు ఏం లేకుండా వాళ్ళే మన జీవితంలా. ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరో బాధపడతాడో లేదో, కానీ ఈ ఫ్యాన్స్ మాత్రం భోజనం మానేసి మరీ బాధపడతారు. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, ఇది హీరో ఆరాధన. దీన్నే హీరో వార్షిప్ అంటారు. హీరోల్ని ఇష్టపడడం తప్పు కాదు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కూడా తప్పు కాదు. కానీ నీ సొంత ఆలోచనల కంటే నీకు హీరోనే ఎక్కువ, నీ జీవితం కంటే హీరోనే గొప్ప అని అనుకున్నప్పుడు అది అభిమానం కాదు, అది ఒక రకమైన బానిసత్వం, పర్సనాలిటీ కల్ట్ అవుతుంది. అసలు మనుషులు హీరోల్ని దేవుళ్ళ ఎందుకు చూస్తారు? ఎందుకంటే మన జీవితాల్లో ఏదో ఒక వెలితి ఉంది. గర్వపడడానికి మన దగ్గర ఏమీ లేదు. హీరో సాధించిన విజయాన్ని మన విజయంగా ఫీల్ అవుతున్నాం. అతని పవర్ని మన పవర్ అనుకుంటున్నాం. ఇది నీ సొంత గుర్తింపు కాదు, అప్పు తెచ్చుకున్న గుర్తింపు. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ కొంతమంది హీరోలు ఎప్పుడు వారు కూడా అందరిలాంటి మనుషులే అని మర్చిపోతారు. వారిని ప్రశ్నించే వాళ్ళని దూరం పెడతారు. వారి మీద ఉన్న ఇష్టాన్ని భక్తిగా మారుస్తారు. వారిని విమర్శిస్తే అది తప్పు అన్నట్టుగా చూపిస్తారు. దీని ఫలితంగా అభిమానులు ఆలోచించడం మానేస్తారు, ప్రశ్నించడం పాపంగా భావిస్తారు. చాలా మంది ఫ్యాన్స్ ఒక హీరో కోసం చదువు వదిలేసి ఇంట్లో గొడవలు పడి అప్పులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితం నాశనం అయితే ఆ హీరో బాధ్యత తీసుకుంటాడా? హీరోకి నష్టం వస్తే చూసుకోవడానికి ఒక పెద్ద ఇండస్ట్రీయే ఉంది, కానీ ఫ్యాన్స్ రోడ్డును పడితే చూసేవాళ్ళు ఉండరు. హీరో మనవాడే, మన కోసం మాట్లాడతాడు అనేది అతి పెద్ద అబద్ధం. హీరో తన కెరీర్ కోసం, తన బ్రాండ్ వాల్యూ కోసం, తన పవర్ కోసం మాట్లాడతాడు. అది తన ప్రొఫెషన్, అందులో తప్పు లేదు. కానీ నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. ఏ హీరో నిన్ను గుర్తించడు. నిజానికి తెలివైన అభిమానులంటే హీరోలకి భయం. ఎందుకంటే వాళ్ళే ప్రశ్నిస్తారు, తప్పుని తప్పు అని చెప్తారు. అందుకే ఈ వ్యవస్థకి కావాల్సింది భక్తులు, ఆలోచించే మనుషులు కాదు. సినిమాలని చూడండి, హీరోల్ని గమనించండి, వారిని చూసి ప్రేరణ పొందండి. కానీ వాళ్ళ కోసం మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితాన్ని త్యాగం చేయకండి. ఆలోచించని మనుషులు హీరోల్ని పెద్దవాళ్ళని చేస్తారు, కానీ ఆలోచించే మనుషులు మాత్రమే సమాజాన్ని గొప్పగా మారుస్తారు.